ఫ్రెండ్స్, నేను మీ కోటేష్ బోరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌజ్ మస్తీ మ్యాజిక్. సో ఫైనల్లీ ఈరోజు నేను కొత్త ఛాలెంజ్తో అయితే వచ్చేసిన మీ ముందుకి. అండ్ టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఛాలెంజ్ విత్ మై బ్రదర్ కన్నయ్య అండ్ మై సిస్టర్ లాసియా. ఈరోజు మనం ట్రై చేసే ఐటమ్ ఏంటంటే ఎండుమిర్చి. సో స్పైసీ. అండ్ వీ హ్యావ్ దిస్ చాక్లెట్స్ ఆల్సో, బ్యూటిఫుల్ చాక్లెట్స్. అండ్ మూడో ఐటమ్ వచ్చేసి మనకి క్యాబేజీ అండ్ లెమన్స్ అయితే ఉన్నాయి. ఈ పులుపుతనం అయితే మనం ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఐటమ్ ఇస్ థమ్స్ అప్. వీ కెన్ హ్యావ్ దిస్ కూల్ డ్రింక్ మనకు ఉంది. ఇది ఇద్దరు ఎవరికి వస్తుందో చూసుకుందాం. ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి గ్రీన్ మిర్చి. ఇది కంప్లీట్లీ ఎంత కారం ఉందో చూద్దాం. అండ్ వీ హ్యావ్ ద సోర్ థింగ్, అంటే కంప్లీట్లీ కాకరకాయ పచ్చిగా చేదుగా అయితే ఉంది. మనకు కనిపిస్తుంది ఎంత చేదుగా ఉందని అయితే మనం చూసుకోవచ్చు ఈజీగా. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి చూసాం కదా, వీ హ్యావ్ దిస్ థ్రెడ్స్ విత్ అస్. అన్ని ప్లేట్స్కి కనెక్టెడ్ ఉన్నాయని థ్రెడ్స్. ఈ థ్రెడ్ అనేది మనం ఎవరైతే గుంచుతారో, అండ్ వీ హ్యావ్ దిస్ లాకింగ్ సిస్టమ్ ఇయర్. మనకి ఏంటంటే ఏ థ్రెడ్ ఎక్కడుందో మనకి అస్సలు తెలియదు, ఏది దేనికి కనెక్టెడ్ ఉందో తెలియదు. ఎవరు ఏది గుంచుతారో వాళ్ళకి అది వస్తుంది. సో ఈరోజు మనం అది తిని ఎలా ఉందో టేస్ట్ చేసి మన ఎక్స్ప్రెషన్ అయితే క్యాప్చర్ చేయాలని ఈ వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాం. లెట్లీ ఫస్ట్ అయితే నేనైతే మా కన్నయ్యతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఫస్ట్ ఛాలెంజ్. సో కన్నయ్య, హియర్ యు గో. నువ్వు ఏ చూస్ చేసుకుంటావో చూస్ చేసుకో. దీంట్లో ఒకటైతే స్ట్రింగ్ నువ్వు గుంజాలి. సో ఫైనల్లీ కన్నయ్య అయితే ఈ స్ట్రింగ్ అయితే చూస్ చేసుకున్నాడు. చూద్దాం ఏమొస్తుందో. గుంజు కన్నయ్య. కాకరకాయ, కాకరకాయ. సో మనం కాకరకాయ అయితే తింటున్నాడు మనడు. ఎలా ఉందో చూద్దాం. తినాల్సిందే ఛాలెంజ్. వాళ్ళు చూసినట్టయితే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా గమనించవచ్చు. మొత్తానికైతే మనం చూసినట్టయితే ఎలా నౌ ఇట్స్ మై టర్న్. చూద్దాం ఏం రాబోతుందో. I'll select one from this. అయ్యయ్యో, నాకైతే మొత్తానికి చూస్తే మీరు చూసినట్టయితే రెడ్ మిర్చి అయితే వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి అయితే ఒక మిర్చి. మొత్తానికి ఫైనల్లీ ఐఎమ్ హ్యావింగ్ దిస్ రెడ్ మిర్చి. చూద్దాం ఎంత కారంగా అయితే ఉంటుందో. చాలా కారంగా అవుతుంది. ఓకే, somewhat better. ఏంటో నా కొడుకు పిల్లి కూతలు పెడుతున్నా. నోరు కాలిపోయింది. చూసుకున్నట్టయితే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? చాలా చాలా స్పైసీగా ఉంది. మాటలు కూడా మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే ఇది. సో మన నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చిన్నది. నెక్స్ట్ టర్న్ వచ్చేసి ఇప్పుడు చిన్న సెలెక్ట్ చేసుకుంటుంది. ఏది గుంజుతుందో చూద్దాం. తన లక్ ఎంతవరకు ఉందో. నాకైతే నోరు కాలిపోతుంది. చిన్న అయితే మొత్తానికి ఇది అయితే సెలెక్ట్ చేసేసుకుంది. చూద్దాం దీంతో ఏమొస్తుందో. చిన్నకి వచ్చింది థమ్స్ అప్. సో తన ఫైనల్లీ తన మొక్కుకున్న కళలన్నీ ఫలించాయి. థమ్స్ అప్ అయితే తన చేతికి వచ్చింది. గో విత్ ఇట్. కమ్ హియర్ విత్ ద సెకండ్ టర్న్. ఇప్పుడు సెకండ్ టర్న్ వచ్చేసి మనం చిన్న నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మళ్ళీ చిన్నలాకి ఎంత ట్రై చేద్దాం. చాక్లెట్ వస్తుందా, మిర్చి వస్తుందా, ఆర్ క్యాబేజీ ఆర్ లెమన్ వస్తుందా, ఏది వస్తుందో చూద్దాం. నాకైతే నోరు మండిపోతుంది ఇందాక తిన్న మిర్చి వచ్చి. కమాన్ చిన్న, ట్రై యువర్ లక్. వస్తుంది. సో ఫైనల్లీ చూద్దాం. We got Mirchi for Chinno.
వీ గాట్ దిస్ స్పైసీ మిర్చి. చూసారు కదా ఎంత కారంగా అవుతుందో. ఈ కారాన్ని మొత్తం మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో అయితే ట్రై చేద్దాం కవర్ చేయడానికి. ఫైనలీ కెమెరా చూస్తుంది, సగం తినాలి, నమ్మలాలి, నమ్ములు. కెమెరా చూడు ఎలా ఉంది ఎక్స్ప్రెషన్. అది చూడొచ్చు ఆ కెమెరా స్పైసీనెస్ అంతా మనకి ఎలా ఉంది అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం డోర్ అయితే కాలిపోతుంది ఫుల్ స్పైసీ. ఆరానికి అయితే తను తట్టుకోలేకపోతే సో ఫైనల్లీ మనం వాటర్ అయితే ఇచ్చేద్దాం. కానీ గో గెట్ ద వాటర్. ఇందాక వచ్చింది తను థమ్స్అప్ అయితే తను తాగుతుంది, కారాకి తట్టుకోలేక. చూస్తున్నారు కదా కట్లకైతే ఒక మైల్ కన్నీళ్ళు అయితే మనం చూడొచ్చు. ఎలా అనిపిస్తుంది కన్నయ్యది. ఈసారి కన్నయ్యకి ఇద్దాం అనుకుంటున్నాం. వాడి లెక్క ఎంత ఉందో చూద్దాం. అయితే చాక్లెటా లేకపోతే క్యాబేజీ అండ్ లెమన్. We have these 2 items left over. So finally we are completing our challenge. Kanaya, again try your luck. వీడి లక్ ఎంత వరకు వస్తుందో. కన్నయ్య కూర్చున్నందుకైతే మనకు వచ్చింది క్యాబేజ్ అండ్ లెమన్. ఈ రెండు ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాడో చూద్దాం. ఫైనల్లీ కన్నయ్య యూ హ్యావ్ దిస్ లెమన్, ట్రై దిస్ వన్. కొరుకు డైరెక్ట్ గా లెమన్ అయితే తిన్నాడు. చూస్తున్నావు కదా క్యాబేజ్ లెమన్ అయితే తింటున్నాడు మనడు. చూస్తున్నారు కదా ఆ లెమన్ అయితే మనోడు బయట కష్టపడి అయితే తినేస్తున్నాడు. చూద్దాం మనోడు ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ లెమన్ అయితే అయిపోయింది. నౌ విల్ గో విత్ దిస్ క్యాబేజ్, స్మాల్ పీస్ ఆఫ్ క్యాబేజ్. చూద్దాం. కమాన్ కన్నయ్య, కమాన్, యు ఆర్ ద అచీవర్. క్యాబేజ్ కూడా తింటున్నాడు ఇప్పుడు. ఫైనల్లీ చూసారు కదా వీడికి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం చూడవచ్చు. వీడియో తట్టుకోలేక తినలేక తింటున్నాడు వీడైతే. అయ్యయ్యో లాస్ట్ టైం ఫైనల్ నాట్ అనే కాబట్టి ఐ హ్యావ్ దిస్ చాక్లెట్స్, దిస్ 2 లవ్లీ చాక్లెట్స్. నేను ఏదైతే ఈ వీడియోకి వెళ్ళి తిన్న మిర్చికి ఫలితం ఈ చాక్లెట్స్ అనుకుంటా. ఫైనలీ హ్యావ్ దిస్ 2 చాక్లెట్స్. సో థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో ఫైనలీ గైస్ ఐ హ్యావ్ దిస్ లవ్లీ చాక్లెట్స్ విత్ మీ. బాగుంది చూస్తున్నారు కదా. ఫైనలీ ఐఎమ్ హ్యావింగ్ దిస్ వన్. ఒక స్పైసీ మిర్చి తిన్న తర్వాత ఒక చాక్లెట్ తింటే సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ చాక్లెట్ అనేది ఎంత అమేజింగ్ గా అనిపిస్తుంది అంటే ఒక మిర్చి తిన్నాక ఒక వండర్ఫుల్ కాఫీ తాగినట్టు అనిపిస్తుంది నాకైతే. సో స్వీట్, సో డెలిషియస్, చాలా అమేజింగ్గా ఉంది. అండ్ దట్ అదే కాకుండా I want to share this chocolate with these 2 people because మీరు చిన్న మిర్చి తిన్నట్టు నాకు తెలిసి ఇంకా నోరైతే కాలుతుంది. మనం చూడొచ్చు మా కన్నయ్య అయితే కష్టపడి ఒక లెమన్, ఒక క్యాబేజ్, ఒక కాకరకాయ కూడా తిన్నాడు. సో వాళ్ళిద్దరికి రివార్డ్ అయితే మనం ఈ చాక్లెట్తో కంప్లీట్ చేస్తాం ఈ రోజుకి. ఇదే ఛాలెంజ్ కనుక 5K వ్యూస్ మనకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ వీడియో మీకు 20,000 ఛాలెంజ్ అయితే నేను మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ వీల్ బీ హ్యావింగ్ ఎగ్జైటింగ్ సర్ప్రైజెస్ విత్ దట్ ఛాలెంజ్, విత్ దట్ క్యాష్ ప్రైజ్ మీరైతే పొందొచ్చు. దాంతో మేమైతే డిఫరెంట్గా ప్లాన్ కంటెంట్ చేస్తున్నాము. లెట్స్ సీ.